మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేధావండి. చాలా తెలివైన నాయకుడు అతను. ఆయన తెలివితేటలు ఓ డిఫరెంట్ కోణం అతనిది. ఎంత తెలివైనోడంటే విశాఖ సాగర తీరంలో రిషికొండను పడగొట్టి ఒక రాజకోటను కట్టాలి అనే ఆలోచన ఆయనకి రావటం. ఆ రాజకోట కూడా జనానికి, మీడియాకి తెలియకుండా సీక్రెట్‌గా కట్టాలి. ఆ డబ్బును కూడా 500 కోట్లు ప్రజాధనాన్ని అక్కడ పెట్టాలి. ఓ పక్కన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. జనానికి ఏదో చిల్లరేసి దాని మీద మళ్ళీ ఆయన ట్యాక్స్ రూపంలోని, అధిక ధరల రూపంలోని వసూలు చేసుకుంటూ రోడ్లేయకుండా కాస్త వర్షం వస్తే జగనన్న స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడెక్కడ పొంగి పొర్లిపోతున్న సమయంలో రవాణా లేదు, వైద్యం లేదు, విద్య లేదు, విద్యుత్ లేదు. ఇలాగ రాష్ట్రం అన్ని రంగాలు వెనక్కిపోతూ ఉన్నటువంటి సమయంలో కేవలం ఏదో బటన్ నొక్కి కొద్ది గొప్ప వాళ్ళకి వేసేసి 500 కోట్ల రూపాయలు వాళ్ళ ధనాన్ని, ప్రజాధనాన్ని పెట్టి సాగర తీరంలో ఒక రాజకోటను కట్టాలనే ఆలోచన ఆయనకి రావటం నిజంగా అద్భుతం అండి. ఆలోచన వచ్చిందే తరువాయి ఆచరణలో పెట్టడం రియల్లీ గ్రేట్. ఎంత ఎంత గ్రేట్ అంటే మనం ఎక్కడైనా మనం వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఏ కాలువ గట్టునో ఎక్కడో చిన్న పాకేసుకుంటాం పీడబ్ల్యూడీ స్థలంలో. ఒక పాకేసి ఒక గేదె కట్టుకుందాం అని చెప్పేసి పాకేసుకుంటే వెంటనే వచ్చేస్తారు పీడబ్ల్యూడీ, పీకి పడదొప్పించేస్తారు. ఇక్కడ నీకు ఎవడిచ్చాడయా అనుమతి అని చెప్పేసి. సో ఆ విధంగా అక్కడ ఇష్యూ అవుతుంది. అతని అవసరమైతే అతను కేసు పెడతారు, తీసుకెళ్తారు, 2 రోజులు కూర్చోబెడతారు, తీసుకొస్తారు, మళ్ళీ ఆ పాకుతూ అక్కడికి వెళ్లకుండా చేస్తారు. మరి ఇది 500 కోట్ల రూపాయలతో కొండను పడగొట్టేసి అధునాతనమైనటువంటి విలాసవంతమైనటువంటి ఒక పెద్ద రాజకోట సీక్రెట్గా కట్టారు. దీనికి ఏ అనుమతి లేదట. పర్యావరణ అనుమతి కానీ, లీగల్ నుంచి క్లియరెన్స్ కానీ ఏమీ లేదు. హరిత రిసార్ట్స్ అని చెప్పేసి పూర్వం ఉండేది. అక్కడే ఉండేది. అక్కడ ఎంతోమంది సందర్శకులు వెళ్ళేవారు, వచ్చేవారు. ఏదో కొంత ఫీజు, కొంత టికెట్ రూపంలో ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చి ఆ వినోదాన్ని పొందొచ్చేవారు. ఆ ఆదాయం కూడా పోయింది. ఆదాయం పోయింది సరికదా, వాళ్ళ డబ్బు 500 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు కట్టాడు ఆయనకే తెలుసు. ఆయన దగ్గర పనిచేసిన మంత్రులకి తెలియదు. నన్ను అమర్నాథ్ రెడ్డి ఏదేదో చెప్తున్నాడు, ఆయన పూర్తిగా తెలదు. అది ఎందు నిమిత్తం కట్టాడన్నది ఒక్క జగన్ గారికి ఒక్కరికే తెలుసు. ఏదైనా కొద్ది గొప్ప తెస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రి ఒకడు ఉండేవాడు పూర్వం, అతను తెస్తే తెలుసుండొచ్చు. తప్పితే ఇలా ఎవ్వరికీ తెలియదు. నిజంగా ఎంత విలాసం అంటే మీరు నిజంగా మీకు ఒక అవకాశం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కాదు, ఆ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు అనుమతి ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిందా. ఇంతకుముందు అనుమతి లేదు కాబట్టి అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, మళ్ళీ అటువంటి కట్టడం మనం చూడలేం. తాజ్మహల్ కూడా పనిచేదేమో. ఇంకా అందులో ఇంటీరియర్ ఫర్నిచర్ చాలా అద్భుతమైన ఫర్నిచర్ వాడారు వాళ్ళు. బాత్రూంలో ఉండే కమోడ్ కూడా 26 లక్షల రూపాయలు పెట్టి కమోడ్ చేయించారు బాత్రూంలో. అది బాత్రూమ్ టోటల్ ఫర్నిచర్తో టోటల్ బాత్రూమ్ ఇంటీరియర్ కలిపితే ₹1 కోటి ఖర్చు ఉంటుంది. ఒక సామాన్యుడు, మనలాంటి ఒక సామాన్యుడు ఒక 5 ఇళ్ళు కట్టుకోవచ్చు. శుభ్రంగా ఒక 5 ఇళ్ళు కట్టుకోవచ్చు. అందులో బాత్రూమ్కి పెట్టే ఖర్చు మరి ఎందుకు కట్టాడు ఈయన అంటే అది ఆయనకే తెలుసు. నాకు ఒకటి గుర్తొచ్చింది. అది ఆ బిల్డింగ్ చూస్తూ ఉంటే, ఆ రాజకోటను చూస్తూ ఉంటే, రుద్రనేత్ర అని చెప్పి చిరంజీవి గారితో సినిమా వచ్చింది. ఆ సినిమాలో రావు గోపాలరావు సముద్రం గర్భంలో ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక సెట్టింగ్ చేశారు ఆయన, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో. అందులో ఆయన ఏం చేస్తాడంటే భారతదేశాన్ని విధ్వంసం చేసే ఒక ఫార్ములా సీక్రెట్గా అందరూ తయారు చేస్తూ ఉంటాడు. మరి ఈయన సీక్రెట్గా అటువంటి ఫార్ములా తయారు చేయనాక వీళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు, అది రాష్ట్రపతి వస్తే ఉన్నాకి, గవర్నర్ వస్తే ఉన్నాకి, రేపు పొద్దున్న క్యాపిటల్ అవుతుంది కదా అని ఇప్పుడు చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఈ మాటలు ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, విషయం బట్టబయలైంది కాబట్టి, గంటా శ్రీనివాసరావు గారు ఇదంతా బయట పెట్టారు కాబట్టి వీళ్ళు దీని గురించి చెప్తున్నారు. ముందు ఎందుకు చెప్పలేదు? సో నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో ఈ క్రిమినల్ బ్రెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మేధావి. చంద్రబాబు నాయుడు గారికి తెలివితేటలు ఏమున్నాయండి? ఆయనకు 3 సార్లు సీఎం చేశారు, ఇప్పుడు 4సారి సీఎం చేస్తూ ఉన్నారు. కనీసం సొంతానికి ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదండి. ఆ ఈనాడు మీద, జ్యోతి మీద డిపెండ్ అవ్వడం తప్పితే.
ఆయనకున్న హెరిటేజ్ వ్యాపారం డెవలప్ చేసుకోలేకపోయారు. ఆయనకున్నటి ఇల్లే ఒక మాదిరి ఇల్లు హైదరాబాద్లో, అంతేగాని అంత ఆ విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు ఆయనకి లేవు. ఆయనకి ఎంతసేపు రాష్ట్రానికి అభివృద్ధి చేయటం, రాష్ట్రానికి పట్టుకొచ్చి కేంద్ర నిధులు పట్టుకొచ్చి రాష్ట్రంలో పెట్టడం, ప్రాజెక్టులు తీసుకురావటం, రోడ్లు వేయటం, ఈ రాష్ట్రాన్ని అందంగా తీర్చిదిద్దడంలోనే తెలివితేటలు ఉన్నాయి. ఇతరత్ర సెకండ్ కోణంలో ఆయనకి ఎక్కడ తెలివితేటలు లేవు. మరి ఈ విషయంలో ఈ తెలివితేటలో మరి ఇది ఏ బిజినెస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రిషికొండ మీద ఈ ప్యాలెస్ని కట్టారనేది ముందు ముందు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఏదో ఆ సముద్ర గర్భం నుంచి కొంచెం స్మగుళ్ళు వస్తాయి అని ఏదో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ ఇష్యూని. సో డెఫినెట్గా ముందు చాలా విషయాలు మనకి బయటపడితే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఈ 5 ఏళ్ళు ఇతని పాలనలో మనం ఉన్నామని ఖచ్చితంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.